ఏది జోష్ ఏది? 'రంభా', 'ఉర్వశి', 'మేనక' అంటే నేను యాక్చువల్‌గా మీరు ఇవాళ కూడా అదే జోష్ కాస్ట్యూమ్ అనేది మమ్మల్ని చూసి ఆడియన్స్‌కి వస్తది. మా వలన మీకు సౌండ్ రాదు. అబ్బా! ఏంత సెలెస్టియల్ గా ఉండాలి కదా మేము, హ్మ్. అందుకే అందుకని. జోష్ గా వెళ్తే క్యారెక్టర్ తో కంప్లీట్లీ ఆపోజిట్ అయిపోతుంది. సో, ఈ ఒక్క ఆన్సర్‌తో మీరు ఇంకా క్యారెక్టర్‌లోనే ఉన్నారని నాకు చెప్పేసారన్నమాట. See? సో, ఇంకా మీ మీ ఒరిజినల్ క్యారెక్టర్స్‌కి అట్లీస్ట్ రాలేదు. మాకు మేము బోర్ కొట్టుకోకుండా ఈ గేమ్ అయినా ఆడుకుంటాం. ఓ విష్ణు తన క్యారెక్టర్ లోనే వస్తే ఎంటర్టైన్మెంటే మీకు. ఆ! ఏంటి విష్ణు గారు, ముగ్గురికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. you. చాలా Thank you. బాగున్నారు. అండ్ ఈ మూవీ టీజర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి హీరో హీరోయిన్స్ తో పాటుగా డెఫినెట్లీ మీ ముగ్గురు గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. సినిమా పేరు కూడా మీ ముగ్గురు పేరు మీద ఉంది. అసలు ఎలా ఫీల్ అవుతున్నారు ముగ్గురు వన్ బై వన్? ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేస్తారు? మీరు స్టార్ట్ చేస్తారా ముందుగా? ప్రిషా స్టార్ట్ చేస్తా. ఓకే, స్టార్ట్ చేస్తా. సో మళ్ళీ చెప్పండి క్వశ్చన్ ఏంటి? అండ్ టైటిల్ మీ ముగ్గురికి సంబంధించిన దాని మీదే ఉంది కదా, సో ఎలా ఫీల్ అవుతున్నారు? ఓ చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నా భుజస్కంధాలు అంటే మా ముగ్గురు భుజస్కంధాలు మా పేర్ల మీద ఒక మూవీ ఉంది అండ్ ఇట్ విల్ బి ఫర్ ఎవర్ చెరిష్డ్ అండ్ రిమెంబర్డ్ బికాస్ ట్రస్ట్ మీ, ఇది ముందే ఇలా ఓవర్ గా చెప్పకూడదు బట్ నాకు తెలిసిన అంచనా ప్రకారం ఇది చాలా చాలా మంచి ఫిలిం, మంచి ఎంటర్టైనింగ్ ఫిలిం. ఆ ఎంటర్టైనింగ్ ఫిలిం లో టైటిల్ రోల్స్ లో మేము ఉండడం, అట్లీస్ట్ నేను ఉండడం ఇస్ డెఫినెట్లీ ఒక అదృష్టం. ఓకే, గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఓ నైస్. యాక్చువల్గా మీ ముగ్గురు ఇవాళ కూడా అదే కాస్ట్యూమ్స్ లో ఉంటే ఇంకా బాగుండేదేమో, కానీ నేను ఈ హాఫ్ ఆ కాస్ట్యూమ్ లో ఉన్నా, పైకి చూస్తే అలానే ఉన్నాను. బట్ ఈ కాస్ట్యూమ్స్ లో కూడా మీ ముగ్గురు నిజంగా చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. యాంకర్స్ చాలా అబద్ధాలు చెప్తారు కదా. అయ్యో లేదు, నిజంగానే. ఐ యాక్సెప్ట్ ఇట్. యాక్చువల్గా మీరు కూడా యాంకరే కాబట్టి అలా అనకూడదు. ఓకే, సో మీరు చెప్పండి ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే యాక్చువల్గా మీరు ఆల్రెడీ హీరోయిన్ గా చేశారు, ఇందులో ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేస్తున్నారు. అంటే ఇప్పుడు టైటిల్ మొత్తం మీద మీ సినిమా మొత్తం మీద మీరు ఉంటారు కాబట్టి ఓకే అని యాక్సెప్ట్ చేశారా? అసలు ఎందుకు యాక్సెప్ట్ చేశారంటే ఏం చెప్తారు? I think lot of reasons for me to accept this film. First, title ఒక హీరోయిన్ గా కూడా ఒక టైటిల్ వస్తే దట్ ఈస్ అ బిగ్ థింగ్. ఎందుకంటే మామూలుగా స్టోరీ మీద ఉంటుంది, మాక్సిమం కొంచెం హీరో మీద ఉంటుంది, కానీ హీరోయిన్స్ మీద అంత టైటిల్ ఉండదు. సో దిస్ ఇస్ ఆఫ్ కోర్స్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ మీ టు accept the film. And production house is good. Hasya Movies. Producer is his story selection has been amazing. Hero is good. Annapurna Studios. I think I have like 10 more reasons for me to accept this film. And character gura nenu character laga chesanante I don't think it like that. And when you watch the film, you will also not think it like that. Because if you see some of the films, there's one film I did as a little negative character, but that got more name. Right? So I don't think it like that. I feel if the story, that character is important for the story, and the other characters, sometimes they gave me chance and choice to choose some other character, but I ended up choosing the other character, which is not heroine character, but that worked for me well. And I think cinema is changing, time is changing. There's no hero, heroine, and then only character based films or something like that. So I think we should also change this perception. ఓకే, నైస్. సో మీరేం చెప్తారు? ఎలా ఫీల్ అవుతున్నారు? Excited, very excited, and how I chose this film, that I get a chance to interviews like this. No, that was a joke. Oh yeah. No, how did you like the title? That title is on like your name, Ramba Urvashi Menaka. That was a question. I didn't get that. Yeah, that was like, why did you select the film? So I thought like to giving interviews, but yeah, of course. I mean, it's the main reason that you being as a part of this film, and there's a title of your character name. Of course, it was like very special, and the whole setup was very big, nice, well written stories, and very unique and different story. It's not that very day to day, like, you know, what is happening, but it's just a different concept altogether. So that's why, yeah. ఓకే, సో టీజర్ రిలీజ్ అయిన తర్వాత మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి అంటే ఏం చెప్తారు? That you were looking like a celestial only, you were looking like an angel only. So that was the compliments I'm getting. I'm like, okay, I'm an angel now, so take it. ఫీల్ ప్రౌడ్. Yeah, 100%.